నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతోంది దిత్వా తుఫాన్. గడిచిన 6 గంటల్లో 4 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణంగా 420, చెన్నైకి దక్షిణంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి ఉదయానికి తమిళనాడు మీదుగా ప్రయాణించి దక్షిణ కోస్తా తీరాలకు సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి పయనిస్తున్న కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో రాత్రి నుంచి కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లుండి 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పోర్టులో 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను తీర ప్రాంతానికి సమాంతరంగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అనిశ్చితి కూడా ఉంది. ప్రస్తుతం మోడల్స్ లో కానీ కొంత అనిశ్చితి కూడా ఉంది. దిత్వా తుఫాను గమనానికి సంబంధించి దాని ప్రభావాన్ని విశ్లేషించడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సరే, ఈ తుఫాను గమనం ఏ విధంగా ఉండబోతోంది? ఇది ఎప్పటికీ దక్షిణ కోస్తా తీరాలకు సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఒకటి, నిన్న నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతానికి దగ్గరలో ఉన్న దిత్వా తుఫాను ఈ రోజు ప్రస్తుతానికి కోస్తా, శ్రీలంక మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో తుఫానుగానే కొనసాగుతుంది. చెన్నైకు 520 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉంది మరియు పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఈ తుఫాను రాబోయే 2 రోజులలో అంటే 30వ తేదీ లోపల శ్రీలంక నైరుతి బంగాళాఖాతం మీదుగా పయనించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరానికి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలలో చెదురుముదురు వర్షాలతో మొదలయ్యి క్షేత్రీయ విస్తారం పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 30వ తేదీన కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. 1వ తేదీ డిసెంబర్ నాటికి ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉండి అక్కడి నుంచి క్షేత్రీయ విస్తృతి క్రమేపీ క్షీణించే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి ముఖ్యంగా ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉన్నప్పటికీ డిసెంబర్ 1, డిసెంబర్ 2వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు 5వ రోజున అనగా 2వ తేదీ నాటికి పలు ప్రాంతాలలో తదుపరి క్షేత్రీయ విస్తృతి తగ్గి కొన్ని ప్రాంతాలకు, తదుపరి 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలు ముఖ్యంగా రేపు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలను కురిపించే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక 30వ తేదీ ఎల్లుండిన కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ కలర్ సూచికను సూచించడం జరిగింది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 3వ రోజు అనగా 30వ తేదీన 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాలైన నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక డిసెంబర్ 1 కూడా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. కానీ మీరు అనుకున్నట్టుగా ఈ కోస్తా తీరంలో ఉన్న ఈ టోపోగ్రాఫికల్ ఓరియంటేషన్ వల్ల మీకు ప్యారలల్ గానే ఉంది. ప్యారలల్ గా ఉండడం వలన తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు ఆంధ్ర కోస్తా తీరం వెంబడి తీరమావల, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు మొదలయ్యి ఈరోజు సాయంత్రానికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరమావల ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. 29వ తేదీ అంటే రేపు సాయంత్రానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు చేరుకునే అవకాశం ఉంది. 29 నుంచి 30వ తేదీ వరకు అది పరిస్థితి కొనసాగి 30 నుంచి ఈదురుగాలుల యొక్క ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉంది.
కాబట్టి మత్స్యకారులకు ఈ 5 రోజులు కూడా వేటకు వెళ్లవద్దని, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మొదటి 3 రోజులు, తరువాత 4వ రోజు 5వ రోజు దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ప్రాంతంలో కొంత భాగానికి ఈ పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు 5 రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సార్, అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఆ 4 జిల్లాలకు ఇచ్చున్నారు. అక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం? ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటేనే 21 సెంటీమీటర్స్ అండ్ అబవ్. అంచేత మనకున్న ఈ సాంకేతిక నమూనాల సూచనల ప్రకారం ఈ 4 జిల్లాలకు మీకు 30వ తేదీ అంటే 3వ రోజు, ఈ రోజు నుంచి 3వ రోజు 30వ తేదీన ఆ విధంగా పడే అవకాశం కనిపిస్తుంది. దానికి ఆనుకుని ఉన్న 2-3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం. గమనాన్ని తీర ప్రాంతం వెంబడి కొనసాగించే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తా మీదుగా దగ్గరగా కదులుతుంది కాబట్టి దీనివల్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతాయని తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తాలో ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 21 సెంటీమీటర్ల పైబడిన వర్షపాతం కురుస్తుంది. కాబట్టి 30వ తారీఖు 1వ తారీఖు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కెమెరామెన్ ప్రసాద్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.